దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. పల్లీలు, కొద్దిగా అల్లం, కొంచెం శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, దోసకాయలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వేసానండి. కొద్దిగా ఉప్పు అండి, మిక్సీ చేస్తున్నానండి. ఈ చట్నీకి తాలింపు వేయాలండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మన అన్నంలో కలుపుకోవచ్చు. చారు అన్నంకి పెరుగన్నం కూడా నంచుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి, చాలా రుచిగా కూడా ఉంటుంది.